మొదలుపెట్టి, ప్రభా అసలు నా భర్త పట్ల నీ ఉద్దేశం, నా భవిష్యత్తు పట్ల నీ ఉద్దేశం మనం అడగడం మొదలుపెట్టండి. నేడు మొదలుకొని నీ ప్రయాణము ఆయనతో ప్రారంభమవనుగాక. రెండవది, డు నాట్ బి డిస్ట్రాక్టెడ్. నీ దృష్టి మరల్చుకోవద్దు. దృష్టి మరలించేటివి చాలా ఎదురైతాయి. ఆదాము అవ్వకి సర్పము, మార్తా మరియల విషయంలో చూస్తే పని, సొలొమోను విషయంలో చూస్తే స్త్రీ వ్యామోహం అనొచ్చు. చాలా ఇవి డిస్ట్రాక్ట్. అంటే నువ్వు నీ హృదయాన్ని సిద్ధపరచుకొని దేవునితో నడవాలా అనుకున్నప్పుడు నీ దృష్టి మరలించేటివి నీ జీవితంలో చాలా ఎదురవుతాయి. కానీ దేవుడు అంటున్నాడు, డు నాట్ బి డిస్ట్రాక్టెడ్. ఒకవేళ అలాంటి శోధన వచ్చి నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరిగినా వెంటనే ప్రభాని అడగండి, ఆయన సరైన దారిలో నేను నడిపించును కాక. ఈ రెండు, మొదటిది ఆయనతో నడవడానికి నువ్వు సిద్ధపడాలా. నా తెలివి, నా జ్ఞానం నాకు వచ్చు అనేది పక్కన పెట్టి, అసలు నిజంగా చెప్పాలంటే నేను అనేది పక్కన పెట్టి, ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళని వీళ్ళని కాదు, క్రీస్తునే చూసుకోండి. ఆయన ఆదియు అంతము అయినాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. బట్ స్టిల్ ఆయన ఏమన్నాడంట, తండ్రి చిత్తాన్నే, దట్స్ ఫైన్. ఆయన తెలివి లేక కాదు, ఆయన జ్ఞానకులు, ఆయన సమస్తము ఎదిగినవాడు. కానీ ఆయన ఏం చేయాలనుకున్నాడంటే భూమి మీద తండ్రి చిత్తాన్ని జరిగించాలనుకున్నాడు. ఫైన్. మరి అపవాది తన దృష్టి మరలించాలని ప్రయత్నం చేసింది. భూలోకాన్ని అంతా చూపించింది, ఆశ పెట్టింది, సవాల్ చేసింది. కానీ ఆయన దృష్టి మరలించలేకపోయింది. అర్థమైందని వాళ్ళను, బీ లైక్ ఎ క్రైస్ట్. క్రీస్తులాగా నువ్వు ప్రవర్తించుదుగా. మరి అంత సర్వమును సృష్టించినోడే తండ్రి చిత్తాన్ని జరిగించాలని నా తెలివి కాదనుకున్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ డిగ్రీలు చేసిన నీవు నీ తెలివిని నువ్వు ఫాలో కావాలంటే ఎట్లమ్మా? ఆఫ్టర్ ఆల్ ఏదైనా ఒక చిన్న చేతి పని వచ్చిన నీవే నా దారిలో నేను పోవాలనుకుంటే ఎట్లమ్మా? గుర్తుపెట్టుకోండి, నీ చేతి పనులు, నీ జ్ఞానము, నీకు వచ్చు, నీకు ఉద్యోగం, నీ చదువు, వాటిని వెంబడించకుండా ప్రభా అసలు నా పట్ల నీకున్న ఉద్దేశం ఏమైనా అడగడం మొదలుపెట్టు. ఆ రోజు నుంచి నీ ప్రయాణం మొదలవును గాక. చాలా మందికి ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు రాకపోవడానికి కారణం ఏమో తెలుసా? నువ్వు దేవుణ్ణి, ప్రభా నీ ఉద్దేశం ఏమైనా అడగడం పక్కన పెట్టి, నా భర్తకు మంచి ఉద్యోగమే, ఆయన చదువుకు తగినట్లు ఉద్యోగమే, ఫలానా ప్లేస్లో అంత నీ డైరెక్షనే ఉందాడు. అందుకే నీ ప్రార్థనలకు జవాబులు రావు. నేను తగ్గించుకొని నీ డిగ్రీలు, సర్టిఫికెట్లు అన్నీ పక్కన పెట్టి, అసలు నా పట్ల, నా భర్త పట్ల నీకున్న ఉద్దేశం ఏం ప్రభా? మమ్మల్ని ఎక్కడికి సార్ అనుకుంటున్నావు? ఎప్పుడైతే నువ్వు దీన్ని అడగడం మొదలు పెడతావో ఆ రోజు నుంచి ఆయన నిన్ను నడిపించడం మొదలు పెడతావు. నీ హృదయాన్ని నువ్వు ఈ సిద్ధపాటు లేకుండా, నువ్వు ఇట్లా సిద్ధపరచుకోకుండా నీ దారిలో, నీ మూర్ఖత్వంలో నువ్వు పోవాలనుకున్నంత కాలం నీ ప్రయాణము సాగాలి. మరి ఈరోజు వాక్యంలో ఈ రెండు విషయాల్ని మీ హృదయంలో ముద్రించుకొని దేవునితో ప్రయాణమును ప్రారంభించుదురుగాక.